మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ విస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. మీ అందరికీ తెలుసు, వేసవికాలం వచ్చేస్తుంది. సమ్మర్ అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు. అసలు ఫిబ్రవరి మంత్లోనే ఇంత ఎండలు ఉండడం అనేది ఎవరు ఊహించలేని విధంగా ప్రతి ఒక్కరు కూడా అయితే చాలా షాక్ అయితే అవుతున్నారండి. సో ఒక్కసారి ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం. అసలు ఇది ఎండాకాలం కాదు, కానీ ఎండలు మాత్రం మండిపోతూనే ఉన్నాయి. సార్ హాయ్, మీ పేరు? హాయ్, సూర్యారావు సార్. సూర్యరావు గారు, యాక్చువల్లీ ఇప్పుడు సమ్మర్ అయితే వచ్చేస్తుంది, ఇంకా రాలేదు. ఫిబ్రవరి నెల అయితే కొంచెం చలి అయితే ఉంటుంది, శివరాత్రి దగ్గర పడుతుంది కాబట్టి. అసలు ఈ ఎండాకాలం కాకుండా ఇంత ఎండలు ఉన్నాయి కదా, ముందు ఇంకెంత ఎండలు ఉండబోతున్నాయండి? అసలు ఎలాగా అందరూ తట్టుకోగలుగుతారు? ఫిబ్రవరి ఎంట్రన్స్ లోనే ఇంత ఎండలు ఉన్నాయంటే మార్చి ఏప్రిల్ లో చాలా విపరీతమైన ఎండలు ఉంటాయి. మనం ఫ్యామిలీ ప్రకారమైన పిల్లల ప్రకారమైన వర్క్ విషయంలోనైనా జాబ్ విషయంలోనైనా ఏ విషయంలోనైనా మనం వెళ్ళేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి, బాల్య నీళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యమైనది మన ఆరోగ్యం ఉంటేనే ఏదైనా మనం చేయగలం. అందుకోసమే ప్రతి ఒక్కరు ప్రతి పర్సన్ కూడా ఏదైనా ఎన్ని ఇబ్బందులైనా ఏదైనా వచ్చినప్పటికైనా సరే ఆరోగ్యం ముఖ్యము. ఆ ఆరోగ్యం తగ్గ మంచి నీళ్ళు తీసుకోవాలి. వాటర్ బాటిల్ మనం బయటకు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా వాటర్ బాటిల్ పట్టుకోవాలి. ఆ వాటర్ ఉంటే మనం ఏ టైంకి ఏది లేకపోయినా వాటర్ తాగినా మనం ఒక స్టామినాగా ఉండొచ్చు. అందుకోసం ఇప్పుడే ఎండలు ఉన్నాయంటే వచ్చే ఇంకా 3, 4, 5 నెలల వరకు విపరీతమైన ఎండలు రావచ్చు. ఎందుకంటే ఈ విధంగా ఉన్నాయంటే వర్క్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలి మనం. అది ఇప్పుడు చాలా మంది పిల్లలైతే చాలా మంది సమ్మర్ క్యాంప్స్ అని లేకపోతే సమ్మర్ కి చాలా ఎంజాయ్ చేయడానికి బయటికి గట్టి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళైతే ఎండలకి తట్టుకోవడం చాలా కష్టం. అలాగే బయట ఊర్ల నుంచి విశాఖపట్నం అందాలు చూడడానికి చాలా మంది టూరిజం పీపుల్ అయితే చాలా మంది వస్తూ ఉంటారండి. సో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, ఒకసారి మీ వాయిస్ తో చెప్పండి. ఓకే, వాళ్ళు ఫ్యామిలీతో వచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీగా వాటర్ బాటిల్స్ మాత్రం పట్టుకొని రావాలి. ఎందుకంటే ఎంత టూర్ ఏ విధంగా ఇటువైపు తిరిగినా సరే వెహికల్ మీద వచ్చినా వాటర్ అనేది ఉండాలి సమయానికి. ఫిబ్రవరి నెల ఇంకా చలికాలం కూడా దాటలేదు. సో అలాగే ఇంత ఎండలు అనేది ఎవరు తట్టుకోలేకపోతున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? అంటే మిగిలిన సిటీస్ లో పోల్చుకుంటే విశాఖపట్నంలో పక్క బీచ్, ఇంకో పక్క హిల్లీ ఏరియా వల్ల లైక్ ఏంటంటే మార్నింగ్ ఒకసారి కాకుండా నైట్ కూడా మనకి చాలా హీట్గా ఉంటుంది సముద్రం వల్ల. ఓన్లీ హిల్లీ ఏరియాస్ అనుకోండి, లైక్ ఆ హీట్ అనేది మార్నింగ్ వచ్చేసరికి ఉంటుంది, కానీ ఈవినింగ్ అంత ఉండదు విండ్ వల్ల. కానీ సమ్మర్ సీజన్ వచ్చేసరికి మార్నింగ్ ఓన్లీ టెంపరేచర్ వల్ల సముద్రం అంతా హీట్ ఎక్కితే ఆ హీట్ అనేది నైట్ వరకు కూడా ఉంటుంది. సో దానివల్ల మిగిలిన సిటీస్లో పోల్చుకుంటే కోస్టల్ ఏరియాస్లో మనకి టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఫర్ విశాఖపట్నం ఏంటంటే లైక్ మనది ఈక్వెటర్ లైన్కి మిగతా కోస్టల్ ఏరియాతో మనకంటే తమిళనాడు కంటే కొద్దిగా దగ్గరలో ఉంటుంది కాబట్టి సో మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది భూమధ్య దగ్గరలో ఉంటుంది కాబట్టి టెంపరేచర్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో రీసెంట్గా గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్లాస్టిక్స్ వల్ల అండ్ ఆల్సో మెనీ కంపెనీస్ యొక్క పొల్యూషన్ వల్ల మనకి ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనకి ఎప్పుడు ఉన్న టెంపరేచర్స్ కంటే ప్రతి ఇయర్ 5-6 degrees అనేది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. సో దాన్ని చేయకుండా ఉండాలంటే ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసి, లేకపోతే బైక్స్, కార్స్ ఎక్కువ యూస్ చేయకుండా లిమిటెడ్గా యూస్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడం వల్ల అండ్ ఆల్సో ఫ్యాక్టరీస్ కూడా కొన్ని లిమిటెడ్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని అంత ఎక్కువ పొల్యూషన్ అనేది బయటికి యూజ్ చేయకూడదు. దానివల్ల మనకి ఏంటంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, మరి అంటే ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో లైక్ ఏంటంటే దీనివల్ల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా డీహైడ్రేట్ అయిపోతారు. డీహైడ్రేట్ అయిపోవడం వల్ల మనకి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో అంటే కొంచెం జస్ట్ కొద్దిగా నడిచినంత మాత్రమే చాలా డీహైడ్రేట్ అయిపోతారు. ఆ డీహైడ్రేట్ అయిపోవడం వల్ల చాలా మందికి చాలా డిసీజెస్ రావడం, లేకపోతే ఎక్కువ దూరం నడలేకపోవడం, ఎక్కువ ట్రావెలింగ్ చేయలేకపోవడం, చాలా కష్టాలు పడతారు. అంటే విశాఖపట్నంలో చాలా ఎండలు ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే, బీచ్ ఏరియాస్ వల్ల ఎక్సెట్రా ఇంకా పొల్యూషన్. సో దానివల్ల గవర్నమెంట్ అనేది ప్రతి ప్లేసెస్లో చలివేంద్రం ఇంకా మజ్జిగలు అది పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే వైజాగ్ అనేది టూరిజం ప్లేస్ కాబట్టి చాలా మంది విజిట్ చేస్తారు కాబట్టి సో గవర్నమెంట్ అనేది ఇలాంటివి తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మెయిన్గా స్టూడెంట్స్, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళి వస్తారు. సో వాళ్ళకి ఏమో మార్నింగ్ ఫాస్ట్గా బయలుదేరడం వల్ల ఈ ఎండల వల్ల ఏదో అవ్వచ్చు కదా. సో డెఫినెట్ గా గవర్నమెంట్ అనేది చలివేంద్రాలు, మజ్జిగ ఇవన్నీ సప్లై చేస్తే చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ గా ఇది ఊహించనిదే, ఎందుకంటే ఫెబ్లోనే ఇంత ఎండలు అనేవి చాలా దారుణం. ఇంకా వచ్చేసరికి అసలు భరించలేరు కూడా. అండ్ ఈ వాటర్ హీట్ వల్ల నైట్ టైమ్స్ కూడా సరిగ్గా బాగా హీట్ దిగిపోతూ ఉంటుంది మేడలు అలా ఉండేటప్పుడు. సో తప్పదు. ఓకే, సో ఇప్పుడు ఎక్కడికక్కడ చలివేంద్రాలు అలాగే మజ్జిగ అవి ఏవైతే కుటీరాలు చిన్న చిన్న అయితే కుండలు ఉంటాయో అలాంటివి ఏర్పాటు చేస్తే
సో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే టూరిజం వచ్చిన వాళ్ళు కూడా బాగుంటుందా? ఎస్, అవును. ఎందుకంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో గవర్నమెంట్ ఇది చేస్తుంది, సో బాగుంది. చాలా మంది పూర్ పీపుల్ కూడా ఉంటారు. సో వాళ్ళకి కనీసం మంచినీళ్ళు, మజ్జిగ ఇవి కూడా అందనే ఉంటాయి. సో అదే కనుక గవర్నమెంట్ ఎండాకాలంలో ఇవి సప్లై చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను చెప్పాలంటే ఎండ బీభత్సంగా ఉన్నాయి, అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు కూడా చూడండి, అసలు ఎండకి తట్టుకోలేక వచ్చి కూర్చున్నాను, చెమటలు కారిపోతుంది. నేను యాక్చువల్గా నా ప్రాపర్ చెన్నై. ప్రాపర్ చెన్నై. ఇక్కడ నేను జాబ్ చేస్తున్నాను అనమాట. ఆ జాబ్కి అంటే యాక్చువల్లీ మచిలీపట్నంలో పనిచేస్తున్నాను. ఇక్కడ ఒక ఫంక్షన్ కోసం ఇక్కడికి వచ్చాను, ఇళ్ళ కోసం వచ్చాను అనమాట. కానీ ఎండ తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటి టైంలో కొంచెం తాటి ఇబ్బంది వేసి అలా పెట్టి కొంచెం కొండలో నీళ్ళు అలాంటివి పెట్టి కొంచెం చేస్తే కొంచెం బాగానే ఉంటది. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి మంచిగా కూడా లేదు, వాటర్ లేదు. ఒక మంచిగా పెట్టి అలా ఆ టైప్ లో పెట్టి ఉంటే కొంచెం బాగానే ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే చెన్నై నుంచి? చెన్నై మనకి. ఓకే. సో ఇప్పుడు చాలా మంది ఇక్కడ అంటే చలివేంద్రాలు కొన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా. సో కొన్ని ఏరియాలు అయితే ఉండవు, చలివేంద్రాలు ఉండవు. చాలా మంది ఫీల్డ్ వర్క్ తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అయితే వాటర్ ఖచ్చితంగా అవసరం అంటారు. అలాంటి వాళ్ళకి చలివేంద్రాలు ఉంటే అది కొంచెం బాగానే ఉంటది, కొంచెం బెటర్ గా ఉంటది. ఇంకా కొంచెం కాసేపు రిలాక్స్ అయ్యి వెళ్తారు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కొంచెం బాగానే ఉంటది. ఈ ఫిబ్రవరి కదా, మార్చ్, ఏప్రిల్, మే 3 నెలలు కొంచెం ఏదైనా చలివేంద్రాలు అలాంటివి పెడితే బాగుంటుంది. ఎండలో కొంచెం బయట వీళ్ళు ఉంటారు కదా పేదవాళ్ళు లాంటి వాళ్ళు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. వాటర్కి బాగా ఇబ్బంది అయిపోతుంది. తాగడానికి నీళ్ళు లేక పాపం చాలా మంది పక్షులేటి మనుషులేటి అందరూ చచ్చిపోతారు. అవును, ఈ ఎండలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, బాగా ఎక్కువ ఉన్నాయి. అదే పెడితే గవర్నమెంట్ అక్కడక్కడ ఇలాంటి వాటర్ కానీ బటర్ మిల్క్ ఇలాంటివి ఏమైనా చేస్తే బాగుంటుందండి ప్రజల్లో. అవునా? కొంచెం మంచిగా ఉంటది కదా. చేస్తారండి. నేను మామూలు కన్స్ట్రక్షన్ ఫీల్డ్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. మీ దగ్గర కూడా చాలా మంది పెడుతుంటారు. మేము పెడతాం, ప్రతి సంవత్సరం పెడతాం. ఓకే. మాకు అక్కడ ఏంటంటే మా సారాలు ఫాదర్ చనిపోయిన రోజు అని చెప్పి అక్కడ కొంచెం ఈ బటర్ మిల్క్ ఉంటది కదా, ఆ మజ్జిగ అలాంటిది పెడతాం అక్కడ. ఓకే. సో ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ మంచి బాగుంటది కదా. పక్షులేటి ఏమైనా కొంచెం ఇలాంటి చెట్లు ఉన్నాయి కదా, కొంచెం పర్లేదు. మరి చెట్లు అవి లేని ప్లేసుల్లోనే కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి. అందులో పేదోళ్ళు రోడ్డు మీద బతుకుతారు కదా చాలా మంది, వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ కొంచెం లిక్కుండా వాటర్ ఉంటది కదా, అలా ఎక్కడ పడతారు కొంచెం పెడితే బాగుంటది. చిన్న లాంటివి కమ్మలు లాంటివి వేసి పెడతారు కదా, అవి చేస్తే బాగుంటది.